భోగి మంటలు వేయడం అంటే ఇప్పటి వరకు కూడా చక్కగా ఆవు పేడలతో చేసినటువంటి పిడికలను అందులో వేయడం, కర్రలు వేయడం, మనకు పనికి రాకుండా ఉన్నటువంటి అంటే ఏదైతే నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయో అలాంటి వాటినన్నిటిని ఒక్కొక్కటిగా భోగి మంటల్లో వేసేసి ఆ అమ్మాయ అంటారు. అంటే ఈ భోగి మంటలలో ఒక తాత్విక అర్థం కూడా ఉంది. ఈ భోగి మంటల్లో చెత్తా చెదారం వేయమంటారు కదా అంటే కేవలం చెత్తా చెదారం కాదు, మనలో కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి అనేకమైన అనాలోచితమైనటువంటి అసలు పనికిరానటువంటి ఆలోచన పరంపర ఏదైతే ఉందో ఈ భోగి మంటలలో వాటిని వేసి ఇక్కడ నుండి ఒక మంచి సాకారమైనటువంటి ఆలోచనలు మాత్రమే పెంపొందించుకోండి అని మనకు చెప్పేటువంటి ఒక తాత్విక అర్థం. ఇలా భోగి మంటలన్నీ కూడా ఈ ఆనందంగా వేస్తాం. అంతేనా అంటే ఆ రోజు భోగి స్నానాల తర్వాత ఇంకా మధ్యాహ్నం ఇంకా గొప్పనైనటువంటి సంగతి ఏంటంటే పసిపిల్లల మీద భోగి పళ్ళు వేయడం అనేటువంటిది ఉంది.